ఒక అడవిలో ఒక ఏనుగు ఉండేది. ఒకరోజు కాస్త ఎక్కువగా నడిచి చెట్టు నీడలో విశ్రాంతి తీసుకోవడానికి ఆగింది. నా శరీరాన్ని చూస్తే నాకే కోపం వస్తుంది. మిగతా అన్ని జంతువులు చలాకీగా పరిగెత్తుతుంటాయి. నేను వాటిలా ఉండలేకపోతున్నాను అనుకుంది. అందుకోసం తపస్సు చేయడం మొదలుపెట్టింది. కొన్ని గంటల తర్వాత దానికి నీకేం కావాలో కోరుకో అనే మాటలు వినిపించాయి. ఈ పెద్ద శరీరంతో చాలా ఇబ్బంది పడుతున్నాను దేవా. నా ఆకారాన్ని చిన్నగా మారిస్తే చాలు అంది ఏనుగు. కొన్ని క్షణాల్లోనే అది చిన్నగా మారిపోయింది. అప్పుడు దాని ఆనందానికి అవధులు లేవు. వెంటనే మిగతా జంతువుల దగ్గరికి వెళ్ళింది. మొదట్లో ఆశ్చర్యపోయిన ఆ జంతువులు మెల్లగా ఎగతాళి చేయడం మొదలుపెట్టాయి. గతంలో దీన్ని చూస్తే భయపడిపోయే జీవులు చాలా అగౌరవంగా మాట్లాడుతున్నాయి. సింహం పులులను చూసి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంది ఏనుగు. ఒకసారి ఎప్పట్లాగే స్నానం చేయడానికి చెరువుకు వెళ్ళింది. అందులో కాలు పెట్టగానే మునిగిపోసాగింది. దాంతో భయపడి ఒడ్డుకు వచ్చేసి దిగాలుగా కూర్చుంది. మళ్ళీ దానికి ఏంటి అలా దిగాలుగా ఉన్నావు అనే మాటలు వినిపించాయి. జరిగిందంతా వివరించింది ఏనుగు. మనం మనలా ఉన్నప్పుడే దక్కాల్సిన గౌరవం మర్యాద అందుతాయి. ఎదుటి వాళ్ళలా ఉండాలనుకుంటే అసలు విలువే ఉండదు అని నీకు ఈపాటికే అర్థమై ఉంటుంది కదా అనే మాటలు వినిపించాయి. అవును, అర్థమైంది. నా శరీరం నాకు కావాలి అంది ఏనుగు. కాసేపట్లోనే దాని పాత శరీరం దానికి వచ్చేయడంతో ఆనందపడింది ఏనుగు. ఈ కథలోని నీతి ఏంటి అంటే మనం మనలాగే ఉండాలి. అప్పుడే మనకు గౌరవం దక్కుతుంది. ఇతరుల కోసం మన వ్యక్తిత్వాన్ని మార్చుకోకూడదు అని. ఇలాంటి మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.